సోము ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. రాక్షసుడు గారు, మీ దగ్గర మాయావేరుందా? అది నాకు ఇవ్వగలరా? మా నాన్నకి ఆరోగ్యం బాలేదు. అప్పుడు రాక్షసుడు మొదటి ప్రశ్నని అడుగుతాడు. భళా బాలక భళా, నువ్వు ఒక్కడివే వచ్చి నా దగ్గర ఇలా ధైర్యంగా నిలబడ్డావు. నీ ధైర్యానికి మేము సంతోషిస్తున్నాం. కానీ మేము అడిగే ఆ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పగలిగితే నీకు ఆ మాయావేరుని ఇస్తాం. చెప్పు, అడగమంటావా? నేను సిద్ధంగా ఉన్నాను. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. అడగండి మీ ప్రశ్నల్ని. చీమకు 2 చీమల ముందు ఒక చీమ, చీమకు 2 చీమల వెనకాల ఒక చీమ. చెప్పు, మొత్తం ఎన్ని చీమలు? సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. 3 చీమలు. భళా, సరైన సమాధానం చెప్పావు. ఇప్పుడు మరో ప్రశ్న. రెండో ప్రశ్న కాచుకో. నేను నా శరీరంలో ఒక 20 భాగాలు కోసుకున్నాను, కానీ ఒక్క చుక్క కూడా రక్తం కారలేదు. ఏంటది ఉంటుంది? ఈ ప్రశ్నకి కూడా సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. మన చేతికి కాళ్ళకి ఉన్న గోర్లు. రాక్షసుడు సమాధానం విని చాలా సంతోషపడతాడు. పెద్దగా నవ్వడం మొదలు పెడతాడు. ఇంకా చివరిగా 3వ ప్రశ్న కూడా అడిగేశాడు. భళా భళా, చివరి ప్రశ్న కాచుకో. చల్లగా ఉన్నప్పుడు నల్లగా, వేడిగా ఉన్నప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేదేది? సోము మళ్ళీ ఆలోచించాడు. రాక్షసుడు భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. సోము ఠక్కున సమాధానం చెప్పాడు. ఇంకా ఉంది బొగ్గు. భళా బాలక భళా, నువ్వు నన్ను సంతోష పెట్టావు. నువ్వే అసలైన పుత్రుడివి. ఇదిగో తీసుకో మాయావేరు. దీనితో మీ నాన్న జబ్బుకి వైద్యం చేయించు. సోము ఆ రాక్షసుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.